అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం వాగ్దానము యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను అంటున్నాడు మన దేవుడు. ఎవరు దీనులై నలిగిన హృదయం గలవారై ఉంటేనే వాని మీద దేవుడు దృష్టి నిలుపుతున్నాడట. ఈరోజు చాలామంది భయము లేని భక్తి చేస్తున్నాడు. అంటే దేవుని మాట వినగానే భయము లేదు. దృష్టి మన మీదకి రావాలంటే భయము ఉండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలని మన దేవుడు చెప్తున్నాడు. భయము లేని భక్తి పంట లేని పొలము లాంటిదంట. పొలము ఉంది కానీ పంట ఇవ్వదు, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఈరోజు కూడా మనం చేస్తున్న భక్తిలో కూడా భయము ఉంటేనే, నలిగిన హృదయం కలిగి ఉంటేనే ఆయన మన మీద దృష్టి నిలుపుతాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యము భయము కలిగి ప్రవర్తించిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అంటే పరలోకము చేరినంత వరకు భక్తితో భయముతోనే మనం భక్తి చేయాలి. అప్పుడు మనం ధన్యులముగా దేవుని దృష్టిలో ఉంటాం. రెండవది, మనకి ఎన్ని తలంతులు ఉన్నా, టాలెంట్స్ ఉన్నా ఏదో ఒక రోజు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ తలంతులు బట్టి. కానీ భయము కలిగి, కృతజ్ఞత కలిగి, మనము భక్తి కలిగి, శ్రద్ధ కలిగి జీవిస్తే మనం పరలోకం చేరినంత వరకు ప్రభువు మనకు నమ్మకంగా నడిపిస్తాడు దేవుడు. ఆ కృతజ్ఞతే మనకు నడిపిస్తుంది. రెండవది, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయనే మనకు కలుగజేస్తాడట. కాబట్టి ఈ రోజు నుంచి మనము, దేవాని యందు భయభక్తులు పుట్టించు ఆత్మ నా మీద, నా కుటుంబం మీద ఉండునుగాక, యేసునామములో ఉండునుగాక. నిత్యం మేము భయము కలిగి, భక్తి కలిగి, నీ దృష్టిలో మేము ఉందుముగాక, నీ కృపకు మేము పాత్రులు మగుదుముగాక అని ప్రార్థన చేసుకుంటూ మనం జీవితాలు కొనసాగించుదుముగాక. ఈ వాక్యము దీవించబడునుగాక, మన జీవితాలు నెరవేర్చబడునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్.